హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైవ్ అర్చనారెడ్డి ఛానల్. పాయసం చూడండి ఎలా ఉందో. ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీరు కూడా చాలా బాగుంటుంది. నేను ఎలా చేశానో చూడండి. ముందుగా అయితే నేను వీడియో తీయలేదండి. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను సగ్గుబియ్యము. ఒక పావు గంట నానబెట్టాను శుభ్రంగా కడిగి. వాటర్ అయితే మనకు 1 లీటర్ పోసానండి. ఒక గ్లాస్కి లీటర్ సరిపోలేదు, మళ్ళీ కొంచెం అయితే పోసాను. సగ్గుబియ్యం కాబట్టి పాయసానికి కొంచెం ఎక్కువ పడతాయి, తక్కువైతే మాడిపోతుంది. ఇంకా బాగా మరిగిన తర్వాత వాటరు కొంచెం నెయ్యి వేసిన వాటర్లో అప్పుడైతే ఇంకా సగ్గుబియ్యం కూడా వేసేసి బాగా కలబెట్టుకున్నానండి. ఇదిగో ఇప్పుడైతే 1 గ్లాసు పాలు తీసుకున్నాను, మళ్ళీ 1/2 గ్లాసు నీళ్ళు. ఇవైతే కాగబెట్టుకున్నాను పక్కన. సేమియా తీసుకున్నాను కదా, ఈ సేమియాని అయితే వేపుకోవాలండి. నేనైతే ఇది వేపినట్టుగా ఉంది కదా, అందుకోసం అయితే వేపలేదు. మీరైతే వేపుకోండి, వేపుకుంటేనే టేస్ట్ అండి. నాకు తెలియదు కదా, ఇవి అయితే ఏగినట్టు కనిపిస్తుంది. సర్లేని వేసినా కానీ అంత ఏగిన టేస్ట్ ఉండవండి. ఇవి మిషన్లో ఏమో తెలియదు, నాకైతే అస్సలు బాగోలేదు. ఈ కలరే బాగుంటాయి, సేమియా బాగోలేదు. నార్మల్ సేమియా అయినా వేపుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం నెయ్యి వేసి ఇంకైతే బాగా కాసేపు మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టి, లేకపోతే అడుగు అంటేస్తుంది. షుగర్ అయితే ఈ గ్లాస్తో 1 గ్లాసు సగ్గుబియ్యం కదా, షుగర్ అయితే 4 గ్లాసులు తీసుకున్నాను. ఎందుకంటే సరిపోదు కదా స్వీటు, అందుకే 4 గ్లాసులు తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. 1 గ్లాస్ సగ్గుబియ్యము, 1 లీటర్ వాటర్. ఇప్పుడైతే 4 గ్లాసులు పోసాను. పాలకు కూడా 1 గ్లాస్ పాలు ఉంటాయి కదా. ఇదిగో జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ అండి. జీడిపప్పు అయితే చిన్న ముక్కలుగా వేస్తున్నాను, ఎందుకంటే యాలకులు కూడా ఒక 5-6 దంచి వేసాను. ఇప్పుడైతే పాలు పోసుకున్నాం సిమ్లో పెట్టుకొని. పెద్ద మంట పెట్టి పోయొద్దు, ఎందుకంటే ఎరిగిపోతుంది వేడి మీద. సిమ్లో పెట్టి పోయండి. ఆ పైన కనిపించేది ఏంటి అంటే యాలకులు, దానికి మేగడ కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఇప్పుడైతే జీడిపప్పు అవి వేసుకోవాలి. అది మిస్టేక్ అయిందండి వేసినప్పుడు, జీడిపప్పు కిస్మిస్ వేసినప్పుడు మిస్టేక్ అయింది వీడియో. ఇంక ఇందులో వేసుకొని కలబెట్టుకోవాలి. ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా లేదా వీడియో పూర్తిగా